Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్టు 3, 2024లో సంభవించినటువంటి అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు జరిగాయి. ఆ డైలీ కరెంట్ అఫైర్స్లో ఆగస్టు 3వ తేదీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టాపిక్స్లోకి వెళ్ళే ముందు చాలా వ్యయ ప్రయాసలకి ఓర్చి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ద హిందూ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్స్ నుంచి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నుంచి పిఐబి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తూ, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తూ ఎంతో కష్టపడుతూ ఈ వీడియోస్ మీకు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సహకరించండి. లైక్, కామెంట్, సబ్స్క్రిప్షన్ ఖచ్చితంగా చేయండి. ఇది మీకు చాలా అద్భుతంగా గ్రూప్స్, అలాగే డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్స్, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్కి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఒకప్పటి లాంటి ఎగ్జామ్స్ కాదు ఇప్పుడు. కాబట్టి చాలా కాన్సెప్చువల్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఆ కాన్సెప్ట్ని టోటల్గా స్టేట్మెంట్స్ బేస్డే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా దీన్ని బేస్ చేసుకొని మన ఛానల్లో డిస్కస్ చేసిన అన్ని అంశాలు ప్రశ్నలుగా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీ కేర్ఫుల్. రైట్, కమింగ్ టు ద ఆగస్ట్ 3, 2024, ఆగస్టు 3, 2024కు సంబంధించినటువంటి మొట్టమొదటి టాపిక్, ఆసియాలో అతి పెద్ద హైపర్ లూప్ ట్యూబ్. ఆసియా ఖండంలోనే అతి పెద్ద, ఆసియాలో అతి పెద్ద హైపర్ లూప్ ట్యూబ్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఇది. ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. రవాణా రంగం అనేది ఒకప్పుడు ప్రజలు ఎంత దూరమైనా నడిచి వెళ్ళేవారు. ఆ తర్వాత ఎడ్ల బండ్లు, ఆ తర్వాత గుర్రపు బగ్గీలు, ఆ తర్వాత రకరకాలైనటువంటి వాహనాలు ఉండేవి. బస్సులు, ట్రైన్లు, విమానాలు, బుల్లెట్ ట్రైన్స్ అనేటువంటివి రావడం జరిగింది. అంతకు మించి నా వేగంతో ప్రయాణం చేయడం కోసం హైపర్ లూప్, గాలి పీడనము లేని, ఎయిర్ ప్రెజర్ లేనటువంటి ప్రాంతంలో చిన్న చిన్న బస్సులని నడపడం కోసం తీసుకొచ్చినటువంటిదే హైపర్ లూప్ ట్యూబ్ అంటారు. అయితే ఆసియాలోనే అతి పెద్ద హైపర్ లూప్ ట్యూబ్ని ఎక్కడ నిర్మించారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఐఐటీలలో ఉన్న ఒక ఐఐటి అయిన మద్రాస్. ఐఐటి మద్రాస్కు చెందినటువంటి తయూర్ క్యాంపస్లో దీనిని నిర్మించారు. దీని యొక్క మొత్తం పొడవు 425 మీటర్లు. 425 మీటర్ల పొడవుతో ఇక్కడ ఐఐటి మద్రాస్లోని తయూర్ క్యాంపస్లో దీన్ని నిర్మించారు. 2025లో జనవరి నుండి ఏప్రిల్ వరకు హైపర్ లూప్ ఇంటర్నేషనల్ పోటీలు జరగబోతున్నాయి. దానికోసమని దీన్ని నిర్మించారు. ఇది రవాణా రంగంలో, భారతదేశంతో పాటు ప్రపంచ రవాణా రంగంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించనుంది. ఈ హైపర్ లూప్ ట్యూబ్లో లూప్ అనేటువంటి ఒక పదం ఉంది. ఈ లూప్ అనేది ఒక కీలకమైనటువంటి భాగం. ఈ లూప్ అంటే అత్యల్ప గాలి పీడనంతో కూడిన ట్యూబ్ లాంటి నిర్మాణం. ఎందుకంటే మనం రోడ్డు పైన, రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి అనేది మన వాహనానికి వేగాన్ని అదుపు చేసే ఒక నిరోధకంగా పనిచేస్తుంది. కానీ హైపర్ లూప్ ట్యూబ్లో పూర్తిగా గాలి అనేది ఉండదు. అందుకోసమని అత్యంత వేగంతో ప్రయాణం చేస్తుంది. అలా లూపుల్ని నిర్మిస్తా. అలాగే ఈ ట్యూబ్లో మరొక భాగము ప్యాడ్. ఫస్ట్ భాగమేమో మనకి లూపు, రెండో భాగమేమో ప్యాడ్.
ఈ ప్యాడ్ అంటే ఏమిటంటే ఇది ఒక రైలు బోగి లాంటి వాహనం. ఈ రైలు బోగి లాంటి వాహనాన్ని మనకి గరుడ పేరుతో ఐఐటి మద్రాసు దీన్ని రూపొందించింది. ప్యాడ్ అనేది రైలు భోగి లాంటి నిర్మాణము. దీనికి ఐఐటి మద్రాస్ తయారు చేసిన ఈ భోగికి లేదా ఈ ప్యాడ్కి గరుడ అని పేరుని పెట్టడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అలాగే మూడవ భాగము టెర్మినల్. ఒకటోది లూప్, రెండోది ప్యాడ్, మూడోది టెర్మినల్. ఈ టెర్మినల్ అనేది ప్లాట్ఫామ్ లాంటిది. హైపర్ లూప్ బోగీలు ఆగే ప్రదేశాన్ని టెర్మినల్ అంటారు. అయితే ఐఐటి మద్రాస్ విద్యార్థులు మొత్తంగా 76 మంది, వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి 76 మంది విద్యార్థులు ఆవిష్కార్ హైపర్ లూప్ అనే పేరుతో ఒక బృందంగా ఏర్పడి ఈ బోగీలని, ఈ ప్యాడ్ని, ఈ టెర్మినల్ని, ఈ లూప్ని తయారు చేశారు 425 మీటర్ల పొడవుతో. అయితే ఈ ప్రాజెక్ట్కి భారతీయ రైల్వేసు ప్లస్ L&T అనే సంస్థలు ఆర్థిక సహకారాన్ని లేదా నిధులని సమకూరుస్తున్నాయి. తక్కువ గాలి పీడనము, అయస్కాంత బలం దీనికి తోడవడంతో ఈ హైపర్ లూప్ అనేది గంటకి 500 నుంచి 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇదే గనక అందుబాటులోకి వస్తే, ఈ హైపర్ లూప్ టెక్నాలజీ గనక అందుబాటులోకి వస్తే చెన్నై నుంచి బెంగళూరుకి కేవలం అరగంట 30 నిమిషాలలో ప్రయాణం చేసేయచ్చు. రైట్, ఇది ఒక అద్భుతమైనటువంటి అంశము. దీని మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 3, 2024కు సంబంధించిన రెండవ అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. టాటా సెమీ కండక్టర్ యూనిట్ శంకుస్థాపన. టాటా సెమీ కండక్టర్ యూనిట్ కి శంకుస్థాపన చేయడం జరిగింది, లేదా భూమి పూజ చేయడం జరిగింది. ఆ భూమి పూజకి సంబంధించిన అంశాన్ని ఒక్కసారి చూద్దాం. ఆగస్టు 3, 2024న టాటా వారికి సంబంధించినటువంటి సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ లో, కంప్యూటర్ రంగంలో ఉపయోగపడేటువంటి ఈ సెమీ కండక్టర్స్ ని తయారు చేసే ఒక ప్లాంటుని నిర్మించడం కోసం భూమి పూజని ప్రారంభించడం జరిగింది. ఆ భూమి పూజ ఎక్కడ జరిగిందంటే అస్సాం రాష్ట్రంలో. టాటా సెమీ కండక్టర్ యూనిట్ ని అస్సాం రాష్ట్రంలో జాగీర్ రోడ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టు కేంద్ర క్యాబినెట్ ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే ఫిబ్రవరి 29, 2024న ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే దీనికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్, ద ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా వాజ్ నోటిఫైడ్ ఆన్ December 21, 2021. 2021 డిసెంబర్ 21న భారతదేశంలో సెమీ కండక్టర్లని, డిస్ప్లే యూనిట్లని తయారు చేసే ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నోటిఫై చేసింది 76,000 కోట్ల రూపాయల పెట్టుబడితో. అయితే జూన్ 2023లో యూనియన్ క్యాబినెట్ మొట్టమొదటిసారిగా మైక్రాన్ అనే సంస్థ గుజరాత్లోని సనంద్లో ఏర్పాటు చేయడానికి, సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. అయితే ఈ టాటా సెమీ కండక్టర్ యూనిటే గనక అస్సాంలో పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చేస్తే, పని ప్రారంభించేస్తే, ఎప్పుడు పని ప్రారంభిస్తుంది అనుకుంటున్నారంటే 2025 నాటికి ఇది పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుందని ప్రకటించారు. 2025 నాటికి ఆపరేషన్ ప్రారంభిస్తే ఇది ఓవరాల్గా 27,000 మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఎంప్లాయ్మెంట్ ని కల్పిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అంటే సింపుల్ గా దీంట్లో మనకి 2,700 కోట్లతో
27,000 కోట్లతో 27,000 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ని అస్సాంలో నిర్మించడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. 15,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 11 నుంచి 13,000 మధ్య ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, పరోక్ష ఉపాధి ఈ ప్లాంట్ వలన దొరుకుతుంది అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే దీని తర్వాత మరొక అంశము, మూడవ అంశము, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే. దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. చాలా ఇంపార్టెంట్. 4 రింగ్డ్ బటర్ఫ్లై, 4 రింగుల సీతాకోక చిలుక. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. భారతదేశంలో ఇది కనిపించడం జరిగింది. 4 రింగుల సీతాకోక చిలుక, 4 ringed butterfly. 4 ringed butterfly belonging a family with most members in China. ఈ 4 రింగులు, తన రెక్కల పైన 4 రింగులు చొప్పున ఉంటాయి. ఈ 4 రింగులు చొప్పున ఉన్నటువంటి ఈ బటర్ఫ్లైలు ఎక్కువగా చైనా దేశంలో కనిపిస్తాయి. అలాంటి చైనా దేశంలో కనిపించే ఈ 4 రింగుల సీతాకోక చిలుక 61 సంవత్సరాల తరువాత, ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 61 years, భారతదేశంలో కనిపించడం జరిగింది. 61 సంవత్సరాల తరువాత భారతదేశంలో ఇట్ వాజ్ రీసర్ఫేస్డ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 61 years. ఒక కొత్త స్టడీలో దీనిని తెలియజేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అంటే దీనిని ఎక్కడ 61 సంవత్సరాల తర్వాత ఎప్పుడు రికార్డు చేశారంటే 2018లో ఇది కనిపించినట్లుగా లేటెస్ట్ గా ఒక స్టడీ విడుదల అవడం జరిగింది. అంటే అంతకుముందు 1957లో భారతదేశంలో కనిపించింది, అస్సాంలో. మరి ఇప్పుడు 61 ఏళ్ల తర్వాత 2018లో కనిపించిందని ఇప్పుడు బయటపడింది కాబట్టి 61 ఏళ్ళు అయింది. ఎక్కడంటే నామ్ దఫా నేషనల్ పార్క్, అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడిప్పుడు కనిపించింది అంటే నామ్ దఫా జాతీయ పార్క్, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో నామ్ దఫా జాతీయ పార్క్ లో ఇది కనిపించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఈ నామ్ దఫా జాతీయ పార్కు లేదా పులుల సంరక్షణ కేంద్రం అనేది 1985 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మయన్మార్తో సరిహద్దును కలిగి ఉన్నటువంటి జాతీయ పార్కుగా దీన్ని మనం చెబుతాం, పులుల సంరక్షణ కేంద్రం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక అంశము ఆశిష్ స్కీమ్, ఆశిష్ పథకం. చాలా ఇంపార్టెంట్. ASHIS, ఆశిష్ పథకము. ఏమిటి ఈ ఆశిష్ పథకము, ఎవరు దీనిని తీసుకురావడం జరిగింది అనేటువంటి అంశాలని ఇప్పుడు మనం చూద్దాం. ఆశిష్ అనేది ఆయుష్మాన్ శిక్షా సహాయత, దీని అబ్రివేషన్ ఆయుష్మాన్ శిక్షా సహాయత అనేటువంటిది ఆశిష్ యొక్క అబ్రివేషన్. ఈ ఆయుష్మాన్ శిక్షా సహాయత అనే ఈ పథకాన్ని CIL ప్రారంభించడం జరిగింది. CIL అంటే కోల్ ఇండియా లిమిటెడ్. దీనిని ఎవరు తీసుకొచ్చారంటే కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్ దీనిని CSR ఇనిషియేటివ్ గా, కార్పొరేట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఒక కార్యక్రమంగా దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్, 1645 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ని అందించడం జరిగింది. ఆగస్టు 3న 1645 మంది విద్యార్థులకు, పిల్లలకు స్కాలర్షిప్ ని అందించారు.
COVID-19 కారణంగా తల్లిదండ్రులని లేదా తల్లిని కానీ తండ్రిని కానీ కోల్పోయినటువంటి విద్యార్థులకి వారి చదువులని పూర్తి చేసుకోవడం కోసం కోల్ ఇండియా లిమిటెడ్ తన నోబుల్ CSR కార్పొరేట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంగా ఈ పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 45,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి అందించేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి మొన్న ప్రదానం చేయడం జరిగింది. ఈ ప్రధానోత్సవ కార్యక్రమము ఎప్పుడు జరిగింది, అంతేకాకుండా కోల్ ఇండియా లిమిటెడ్ లో పనిచేసేటువంటి కుటుంబాల ప్రధాన అధినేతలు అంటే యజమానులు ఎవరైనా చనిపోతే వారికి కారుణ్య నియామకాల క్రింద కాంపన్సేట్ అపాయింట్మెంట్ అంటారు. కారుణ్య నియామకాల క్రింద అదే రోజున 424 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ను కూడా అందించారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు అమలు చేశారు, ఎప్పుడు నిర్వహించారంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 75వ వార్షికోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక లోక్ అదాలత్లని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ అదాలత్ కార్యక్రమాలు జూలై 29, 2024 నుంచి ఆగస్టు 3, 2024 వరకు జరిగే ఆ స్పెషల్ లోక్ అదాలత్లో భాగంగా ముగింపోత్సవంలో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ DY చంద్రచూడ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సంవత్సరానికి 45,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు 4 ఇయర్స్ అండి 4 సంవత్సరాల పాటు ఈ స్కాలర్షిప్స్ ని కోవిడ్ కారణంగా తల్లిని కానీ తండ్రిని కానీ లేదా ఇద్దరిని కానీ కోల్పోయినటువంటి విద్యార్థులు చదువు ఆగిపోకుండా ఉండడం కోసం కోల్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ శిక్షా సహాయత ఆశిష్ అనే పథకాన్ని ఆగస్టు 3, 2024 వారికి 1645 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ అందించడంతో పాటుగా కారుణ్య నియామకాల కింద 424 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలని కూడా కల్పించి కారుణ్య నియామకాలని చేసింది. ఇవి చాలా కీలకమైనటువంటి 2024కు సంబంధించిన మరొక కీలకమైనటువంటి అంశము ప్రముఖ భరతనాట్యము కూచిపూడి కళాకారిణి యామిని కృష్ణమూర్తి మరణము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ప్రముఖులందరూ కూడా ఈమె మరణాన్ని బాధగా ఫీల్ అయ్యి సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. యామిని కృష్ణమూర్తి మరణము. భరతనాట్యము కూచిపూడి కళాకారిణి 2024 ఆగస్టు 3వ తేదీన న్యూఢిల్లీలో వృద్ధాప్య సమస్యలతో మరణించడం జరిగింది. షీ వాజ్ 84 years old. 84 సంవత్సరాల వయసు కావడంతో వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు. ఈమెకి మన తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1940 డిసెంబర్ 20వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఇప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఈమె జన్మించడం జరిగింది. షీ వాజ్ born at మదనపల్లి ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇన్ యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ December 20, 1940. ఈమె తండ్రి ఎం కృష్ణమూర్తి. ఆయన ఒక సంస్కృత పండితుడు. ఈమె తాతగారు ఉర్దూ పండితుడు. అయితే ఈమె తర్వాత భరతనాట్యము అనేటువంటి దాన్ని యాక్చువల్గా ఈమె చాలా చలాకీగా ఉండేవారంట చిన్నప్పుడు. ఆమె చలాకీతనం చూసి వేరు రంగాల్లోకి పంపించాలనుకున్నాడు. కానీ ఆమె చెన్నైలోకి మకాం మారిన తర్వాత మద్రాసుకు వెళ్ళిన తర్వాత చిదంబరం దేవాలయంలోని ఉన్న శిల్పాలలోని నాట్య భంగిమలను చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి ఆ శిల్పాలలాగా ఇంట్లో ప్రాక్టీస్ చేయడం జరిగిందంట. దానిని చూసిన ఆమె తండ్రి మొట్టమొదటగా ఆమెని మద్రాసులోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో భరతనాట్యం నేర్చుకోవడానికి చేర్పించారు.
ఆమె తన తొలి ప్రదర్శనని చాలా ఇంపార్టెంట్ మద్రాసులో 17వ సంవత్సరంలోనే, తనకి 17వ సంవత్సరంలోనే మద్రాసులో ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ప్రముఖ నాట్యకారిణి అయిన తర్వాత చెన్నై నుంచి వారు ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది. ఢిల్లీలో ఈ భరతనాట్యము కూచిపూడిలో యువతకి ట్రైనింగ్ ఇచ్చేందుకు 1990లో యామిని స్కూల్ ఆఫ్ డాన్స్ని ఆమె ప్రారంభించారు. ఈమె వివాహం ఏమి చేసుకోలేదు, ఈమె కుమారిగానే మిగిలిపోయారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయము తిరుమల తిరుపతి దేవస్థానంకి ఈమె ఆస్థాన నర్తకిగా పనిచేశారు, వ్యవహరించారు. అలాగే వెంపటి చినసత్యం, కూచిపూడికి ఆద్య గురువు అయినటువంటి వెంపటి చినసత్యం నేతృత్వంలోని కూచిపూడి సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో మొట్టమొదటి ప్రదర్శించిన క్షీరసాగర మథనం అనే ప్రదర్శనలో యామిని కృష్ణమూర్తి చాలా అద్భుతం అండి. విశ్వమోహిని పాత్రల్ని నటించి చాలా అద్భుతంగా ప్రేక్షకులని రక్తి కట్టించడం జరిగింది. అప్పటి నుంచి ఆమెను ప్రేక్షకులు విశ్వమోహినిగానే పిలుచుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత అదే క్షీరసాగర మథనం అనేటువంటి ఆ నాటికను కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందు కూడా ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఈమె మధ్యప్రదేశ్లోని చంబల్లోని దొంగల ముఠా ముందు కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. 1977లో ఈమెకి సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పొందారు. నృత్యమూర్తి పేరుతో ఒక ధారావాహికను 13 ఎపిసోడ్లుగా దూరదర్శన్ ఈమె రూపొందించి పరిశోధించినటువంటి ఒక నృత్యం మీద ప్రదర్శించడం, టెలికాస్ట్ చేయడం జరిగింది దూరదర్శన్. 1971లో ఈమె పైన 20 నిమిషాల వ్యవధి కలిగినటువంటి ఒక డాక్యుమెంటరీను ఫిల్మ్ డివిజన్ ఆఫ్ ఇండియా ప్రసారం చేయడం, విడుదల చేయడం జరిగింది. ఈమె ఆత్మకథని ఇంగ్లీష్లో రాయడం జరిగింది. ఏ ప్యాషన్ ఫర్ డాన్స్ అని ఇంగ్లీష్ భాషలో రాశారు. ఏ ప్యాషన్ ఫర్ డాన్స్. గాంధీ గారి స్ఫూర్తితో గాంధేయన్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ అనేటువంటి ఒక నృత్య రూపకాన్ని రూపొందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలతో కూడా ఆమె ఒక కొత్త నృత్య రూపకాన్ని రూపొందించడం జరిగింది. యామిని కృష్ణమూర్తి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దీని తర్వాత మరొక కీలకమైన అంశము ప్రెసివిటీ AD2. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెసివిటీ AD2 ఏమిటి? ఈ ప్రెసివిటీ AD2 అనేదాన్ని ఒక్కసారి మనం చూస్తే, ఈ ప్రెసివిటీ అనేది ఒక కొత్త రకమైన రక్త పరీక్ష, ఏ న్యూ బ్లడ్ టెస్ట్. కొత్త రకం రక్త పరీక్ష, బ్లడ్ టెస్ట్. ఈ కొత్త రకమైన ఈ రక్త పరీక్ష దేనికోసం ప్రారంభించబడింది అంటే, దేనికోసం కనుగొనబడింది అంటే, ఆల్జీమర్స్ అనేటువంటి ఒక వ్యాధిని 90% ముందుగానే గుర్తించడం కోసము, 90% యాక్యురేట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఆల్జీమర్స్ డిసీజ్ ఇన్ ద పీపుల్. ముందస్తుగానే ప్రారంభ దశలోనే దీన్ని గుర్తించేలాగా ప్రెసివిటీ AD2, AD అంటే ఆల్జీమర్స్ డిసీజ్ అంట, ని రూపొందించారు. ఈ రక్త పరీక్షని అభివృద్ధి చేసింది లండ్ విశ్వవిద్యాలయం, లండ్ యూనివర్సిటీ. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము లండ్ యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఉంది అంటే స్వీడన్ దేశంలో ఉంది. ఈ స్వీడన్ దేశంలోని లండ్ యూనివర్సిటీ ఈ కొత్త రకము టెస్ట్ని విడుదల చేయడం జరిగింది. కొత్త రకమైన టెస్ట్, చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఇది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి 5 మంది మహిళల్లో ఒకరు,
ప్రతి 10 మంది పురుషుల్లో ఒకరు ఈ అల్జీమర్స్ బారిన పడుతున్నట్లుగా ఓ సర్వే తేల్చింది. దీనికి ముందస్తుగానే గుర్తిస్తే వ్యాధిని ఈజీగా ట్రీట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ కొత్త రకమైన బ్లడ్ టెస్ట్ని తీసుకురావడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము టీబీ సర్వే, ట్యూబర్క్యులోసిస్ సర్వే. భారతదేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలోని ప్రజల పైన టీబీ వ్యాధి పైన ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటి టీబీ సర్వేని నిర్వహించిన రాష్ట్రము తమిళనాడు రాష్ట్రము ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. ఎంత వ్యాప్తి ఉంది రాష్ట్రంలో, ఎంతమంది టీబీతో బాధపడుతున్నారు, ఎంతమంది రికార్డు చేసుకున్నారు, ఎంతమంది రికార్డు చేసుకోలేదు అన్నటువంటి ఒక సర్వేని ఇంటింటికి వెళ్ళి చేయడం జరిగింది. ఈ సర్వే 2021 ఫిబ్రవరి నుంచి 2022 జూలై వరకు జరిగింది. 2021 ఫిబ్రవరి నుంచి 2022 సుమారుగా మనకి సంవత్సరం 5 నెలల పాటు 17 నెలల పాటు సుమారుగా ఈ సర్వే జరిగింది. ఈ సర్వే ఏమని తేల్చింది అంటే, మొట్టమొదటిసారిగా బేస్డ్ ఆన్ ద సర్వే ఫైండింగ్స్, ద ఆథర్స్ ఆఫ్ ద స్టడీ ఫ్రమ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్, మనకిది ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR లో ఉన్నటువంటి ఒక సంస్థ, NIRT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్, టీబీ రీసెర్చ్ చేసే ఒక సంస్థ మొట్టమొదటగా టీబీని గుర్తించడానికి చెస్ట్ ఎక్స్రేల్ని వాడమని, చెస్ట్ ఎక్స్రేల్ని తీయమని ఈ సర్వే ప్రతిపాదించడం జరిగింది. చెస్ట్ ఎక్స్రేలు ఫస్ట్ తీసి గమనించండి అని వైద్యులకి ఒక కీలకమైనటువంటి సూచన ఈ సర్వే తేల్చడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశమే. భారతదేశంలో అవయవ దాన దినోత్సవం, ఆర్గాన్ డొనేషన్ డే, ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అవయవ దాన దినోత్సవం అని చెప్పుకోవచ్చు మనం. దీనిని భారతదేశంలో ప్రతి సంవత్సరము ఆగస్టు 3వ తేదీన పాటించడం జరుగుతుంది. ఆగస్టు 3 ఎవ్రీ ఇయర్. మొట్టమొదటగా భారతదేశంలో ఆర్గాన్ డొనేషన్ డేని 2010లో పాటించడం జరిగింది. దీంతో 2024లో భారతదేశంలో 15వ ఆర్గాన్ డొనేషన్ డే జరిగింది. 15th ఆర్గాన్ డొనేషన్ డే. అయితే ఈ డే సందర్భంగా NOTTO, నోటో అంటారు. నోటో సంస్థ అవయవ దానాల పైన రకరకాలైనటువంటి చైతన్య కార్యకలాపాలని, రకరకాలైనటువంటి అవగాహన కార్యకలాపాలని నిర్వహించడం జరిగింది. నోటో అంటే నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్. ఇది కేంద్ర కుటుంబ మరియు ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఈ నోటో న్యూఢిల్లీలో భారీ స్థాయిలో అవయవ దానాల పైన అవగాహన కార్యకలాపాలని నిర్వహించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. అలాగే కాపర్ లేదా రాగి రేకులు, బయలు, రాగి రేకులు బయలు, ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఆర్కియోలాజికల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి డిస్కవరీలో ఇది ఒకటి. ఏ సెట్ ఆఫ్ 3 కాపర్ ప్లేట్స్, 3 రాగి రేకులు బయటపడడం జరిగింది. ఈ 3 రాగి రేకులు కూడా ఎక్కడ బయటపడినవి అంటే తెలంగాణ రాష్ట్రంలో బయటపడడం జరిగింది. 3 రాగి రేకులు కూడా తెలంగాణ. ఇందులో
సంస్కృత భాషలో రాయబడింది. దీనినే మనం తామ్ర శాసనం అని కూడా పిలుస్తారు. 3 కాపర్ ప్లేట్స్ ఆర్ తామ్ర శాసనం అని పిలుస్తారు. ఇవి సంస్కృత భాషలో రాయబడినవి. ఈ రాగి రేకుల పైన సంస్కృత భాషలో రాయడం జరిగింది. ఆ సంస్కృతంలో రాయబడినటువంటి ఈ రాగి రేకులు 8వ శతాబ్దానికి చెందినటువంటివిగా చెబుతున్నారు. 8వ శతాబ్దానికి, క్రీస్తు శకం 8th సెంచరీలో రాష్ట్రకూటులకి చెందినటువంటివిగా చెబుతున్నారు. రాష్ట్రకూటులు, ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన రాష్ట్రకూటులకి చెందినటువంటివిగా వీటిని చెబుతున్నారు. రాష్ట్రకూట శకానికి సంబంధించినవి. ఇందులో నాగరి స్క్రిప్ట్ ఉంది. ఈ కాపర్ ప్లేట్స్ పైన ఏమేమి ఉన్నాయంటే గరుడ వాహనం, అంటే గరుడ ఒక పక్షి బొమ్మ ఉంది. అది క్రాస్ లెగ్గెడ్ అండ్ వింగ్స్ స్ప్రెడ్, ఆ రెక్కల్ని ఇలా చాసేసి ఆ లెగ్స్ ని క్రాస్ గా పెట్టుకుని ఉన్న ఒక గరుడ వాహనం, గరుడ బొమ్మ దీనిపైన ముద్రించబడి ఉంది. ఇది రాష్ట్రకూటుల రాజైన కృష్ణ వన్ను బ్రాహ్మణులకి ఒక గ్రామాన్ని దానం ఇస్తూ వేసినటువంటి శాసనంగా ఈ శాసనాల్ని చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. అలాగే మరొక కీలకమైన అంశము SCCL. SCCL అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. SCCL అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఈ SCCL అనేటువంటి ఈ సంస్థ ఆగస్టు 3, 2024న ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందము ఎవరితో కుదుర్చుకుంది అంటే ONGC, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అనే సంస్థ, మరియు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, TG రెడ్కో అంటారు. TG రెడ్కో అనేటువంటి సంస్థలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ మరియు తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకంటే గోదావరి జియోథెర్మల్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం సింగరేణి కాలరీస్ లిమిటెడ్, ONGC మరియు TCR రెడ్కో సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మనుగూరు జియోథెర్మల్ ఫీల్డ్ లో ప్రాణహిత గోదావరి బేసన్ లో తెలంగాణ గవర్నమెంట్ సహకారంతో ఈ జియోథెర్మల్ ఎనర్జీ కోసమని ఈ ఒప్పందంలో కీలకంగా కుదుర్చుకోవడం జరిగింది. అలాగే మరొక కీలకమైన అంశము కేరళ రాష్ట్రం. ఈ కేరళ రాష్ట్రము రీసెంట్ గా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కేరళ గవర్నమెంట్ ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, అలాగే జిల్లా స్థాయి, అలాగే మొత్తం గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్, క్వాసీ గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఒక అధికారిని నియమించాలని, ఆ అధికారి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ యొక్క సమస్యలని పరిష్కరించడం కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తుంది కేరళ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక అద్భుతమైన విషయం. ఈ ట్రాన్స్జెండర్ సంబంధించిన చట్టం 2019లో వచ్చింది. ఆ చట్టం ప్రకారము ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సమస్యల్ని పరిష్కరించడం కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక అధికారిని నియమించబోతున్నట్లుగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఆగస్టు 3, 2024న ఇష్యూ చేయడం జరిగింది. మరొక కీలకమైన అంశము, లాస్ట్ అండ్ ఫైనల్, ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటిగా జాయింట్ కమిటీ మీటింగ్, AITIGA ఐటిగా జాయింట్ కమిటీ సమావేశము. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జాయింట్ కమిటీ AITIGA
అంటే ఏషియాన్, ఏ అంటే ఏషియాన్ అంటారు. ఏషియాన్ అంటే అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య. ఈ ఏషియాన్ లో 10 సభ్య దేశాలు ఉంటాయి, భారత్కి సభ్యత్వం లేదు. ఏషియన్ ఇండియా, ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్, ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్, ఇది చాలా కీలకం. ఈ ఐటిగా అనేటువంటి ఈ జాయింట్ కమిటీ సమావేశము 5వ సమావేశము జరిగింది. ఈ 5వ సమావేశము ఆసియాకి భారత్కి మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు, గూడ్స్ అగ్రిమెంట్ రిలేటెడ్ అన్ని అంశాలపైన ఏషియన్ ప్రధాన కార్యాలయంలో ఈ 5వ సమావేశము జరిగింది. ఎక్కడంటే ఇండోనేషియాలోని జకార్తాలో ఈ ఐటిగా 5వ సమావేశము జరిగింది. జూలై 29, 2024 నుంచి ఆగస్టు 1, 2024 వరకు ఒక మైల్ స్టోన్ సమావేశంగా ఆసియాన్ మరియు భారత్ల మధ్య, ఆ 10 దేశాలు మరియు భారత్ల మధ్య ఆర్థిక సహకారము మరింతగా మెరుగుపడేలా ఈ సమావేశము మంచి ఫలితాలను ఇవ్వడం జరిగింది. దీని 6వ సమావేశము ఐటిగా 6th మీటింగు భారతదేశంలో నవంబర్ 19 నుంచి 22 తేదీల మధ్య 2024లోనే జరగబోతుంది. ఈ ఏషియాన్ అనేది 1967లో ఏర్పాటు చేయబడింది. 10 సభ్య దేశాలు ఉంటాయి. ఇది భారత్కి ఏషియాన్కి మధ్య 11% గ్లోబల్ ట్రేడ్ జరుగుతూ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. ఖచ్చితంగా వీటిని గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 4 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.